జ్ఞానంలో భాగంగా ఈరోజు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుందాము. బ్రహ్మజ్ఞానం అంటే పరమాత్మ యొక్క యథార్థ పరిచయం. పరమాత్మ యొక్క యథార్థ పరిచయాన్ని ఒక కథ ద్వారా మొదలు పెడతాను. ఈ కథలో ఒక ఊరిలో ఒక వ్యక్తి నిద్రిస్తూ ఉంటాడు. ఆ నిద్రిస్తున్నప్పుడు అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో అతను ఇద్దరి వ్యక్తుల పాదముద్రలు చూస్తాడు. ఇద్దరి వ్యక్తుల పాదముద్రల్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక వ్యక్తి పాదముద్రలే కనిపిస్తాయి. ఈ విషయాన్ని అతను ఇంకొంచెం గమనించి చూస్తే అతను సంతోషంగా ఉన్న రోజుల్లో పరమాత్మ తన చేయి పట్టుకుని నడిచినట్టు, తను దుఃఖంలో ఉన్నప్పుడు తనను వదిలేసినట్టు, ఒంటరివాడైపోయినట్టు అతను అనుభవం చేస్తాడు. చేసి ఇదే విషయాన్ని పరమాత్మను అడుగుతారు. పరమాత్మను అడిగినప్పుడు అప్పుడు పరమాత్మ ఏం సమాధానం ఇస్తారంటే, నువ్వు సంతోషంగా ఉన్న రోజుల్లో నీ చేయి పట్టుకుని నీతో పాటు నడిచాను. నువ్వు ఎప్పుడైతే దుఃఖాలు అనుభవించావో నీ దుఃఖాలను నేను కూడా చూడలేకపోయాను. అందుకే నిన్ను ఎత్తుకుని నడవాల్సి వచ్చింది. అలా ఎత్తుకుని నడిచాను కాబట్టే ఈరోజు నువ్వు చూస్తున్న ఆ పాదముద్రలు నీవి కావు, నావి అంటాడు. ఈ కథ ద్వారా పరమాత్మ మనని ఎంత అపురూపంగా ప్రేమగా చూసుకుంటున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇదే భక్తి మార్గంలోని భగవద్గీతను కూడా రాజవిద్య రాజగుహ్యం అన్న 9వ చాప్టర్లో కూడా అనన్యాశ్చింతయంతో మాయే జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. ఈ శ్లోకం యొక్క అర్థము, ఎవరైతే నిరంతరం నన్నే ధ్యానిస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను దగ్గరుండి చూస్తాను అంటారు. ఈ కథ ద్వారా కానీ భగవద్గీత యొక్క ఈ శ్లోకం ద్వారా కానీ పరమాత్మ నిత్యం మనని రక్షిస్తూ మన యోగక్షేమాలు చూస్తూ మనని ఎంతో ప్రేమగా అపురూపంగా చూస్తారన్న విషయం అర్థమవుతుంది. కానీ ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాలనే గనక చూసుకుంటే ఇప్పుడు ఈ కథలో విన్నట్టు, శ్లోకంలో విన్నట్టు పరమాత్మ మనని అపురూపంగా చూసుకున్నట్టు కానీ, నిత్యం మన యోగక్షేమాలు చూసినట్టు కానీ మనకి అనుభవంలోకి రాలేదు. చాలా సందర్భాల్లో దుఃఖాన్ని, భయాన్ని, ఆందోళన అనుభవించాము. ఇలా కథలు విన్న కథలకి మన జీవితంలో జరుగుతున్న సంఘటనలకి తేడా వచ్చింది. దానికి కారణం ఏంటంటే పరమాత్మని యథార్థంగా తెలుసుకోకపోవడమే. ఇప్పుడు ఈ పరమాత్మ యొక్క యథార్థ పరిచయాన్ని ఇస్తాము. ఏ వ్యక్తినైనా పరిచయం చేసేటప్పుడు వాళ్ళ పేరు, రూపము, నివాసము, కర్తవ్యము వీటిని తెలియజేస్తాము. ఇక్కడ పరమాత్మ యొక్క పేరు శివ, ఆయన యొక్క రూపము జ్యోతిస్వరూపము, నివాసము పరంధామము, కర్తవ్యము ధర్మస్థాపన. ఈ పరమాత్మ మన ఆత్మలందరికీ తండ్రి. పరమాత్మ పేరు భారతదేశంలో సంస్కృత భాషను ఎక్కువగా వాడతారు కాబట్టి శివ అని అంటారు. హిబ్రూ భాషలో జెహోవా అని అంటారు. అరబిక్ భాషలో అల్లా అని అంటారు. ప్రాంతాలు, దేశాలు వేరై భాషలు వేరవడం వల్ల పేరు మారింది, కానీ పరమాత్మ మాత్రము నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడే. ఇప్పుడు మనం విన్న కథలకి, శ్లోకానికి తేడా రావడానికి కారణం ఏంటంటే భగవంతుని పట్ల మనకున్న అపోహలు, భయాలే. ఈ అపోహలు, భయాల వల్ల ఏమైందంటే కథలో విన్నట్టు ఆయన యొక్క ప్రేమని మనం అనుభవం చేసుకోలేకపోయాం. ఆ పరమాత్మకి ఒక రకంగా చెప్పాలంటే బాహ్యమైన విధి విధానాలు పూజ ద్వారా చేశామే, కానీ నిజంగా ఆయనకి దగ్గర అవ్వలేదు. ఆ తర్వాత ఆయన ప్రేమని అనుభవం చేసుకోలేకపోయాం. దానికి కారణం మనలో ఉన్న భయాలు, అపోహలే. పరమాత్మ పట్ల మనకున్న మొట్టమొదటి భయం ఏంటంటే భగవంతుడు తలరాత వ్రాస్తారని చెప్పి. ఆ భగవంతుడు తలరాత రాసేటప్పుడు నా జీవితంలో సరిగా రాయలేదు, నా జీవితంలో ఉన్న దుఃఖాలకు పరమాత్మనే కారణం అని అనుకోవడం వల్ల ఆయన పట్ల కొంత వ్యతిరేక భావనలు వచ్చాయి. పూర్తిగా ఆయన పట్ల ద్వేష భావన కానీ దూరం అయిపోవడం అన్నది
అది ఎక్కువ దుఃఖం అయిపోయినప్పుడే చేశారు. కానీ సాధారణంగా మన ఆలోచన విధానాన్ని గనక గమనిస్తే ఒక రకంగా ఆయన పట్ల మనకు భయమే ఉంది. సో భగవంతుడు తలరాత రాస్తాడా రాయడా ఈ విషయాన్ని తెలుసుకుందాము. సో ఇక్కడ మన యొక్క స్థితిగతులు సమాజంలో ఉన్న వ్యక్తుల్ని గనక చూస్తే ఒకరు ధనవంతుల ఇళ్లలో ఉన్నారు, ఒకరు పేద ఇళ్లలో ఉన్నారు, ఒకరు ఆరోగ్యంగా ఉన్నారు, ఒకరు అనారోగ్యంగా ఉన్నారు, ఒకరు అందంగా ఉన్నారు, ఒకరు వికలాంగుడిగా ఉన్నారు. ఇలా ఇన్ని తారతమ్యాలు వచ్చేసరికి భగవంతుడే తలరాత రాసేటప్పుడు ఇన్ని తారతమ్యాలు పెట్టారని చెప్పి ఆ విషయంలో కొంత వ్యతిరేకత వచ్చింది, కొంత ఆయన పట్ల భయం కూడా వచ్చింది. ఒకవేళ తప్పులు చేస్తే శిక్షలు ఇస్తాడేమో, వ్రాయడమే ఈ రకంగా రాశాడని. సో నిజంగా భగవంతుడు తలరాత రాస్తాడా లేదా అని చెప్పి ఒక్కసారి మనమే మనకొక పరీక్ష పెట్టుకుని చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ మనకే గనక భగవంతుడు ఒక పేపరు పెన్ ఇచ్చి మన పిల్లల తలరాత రాయమని చెప్తే ఏం రాస్తాం మనం? సో ఒకవేళ అలాగే మాకు పెన్ను పేపర్ ఇచ్చి రాయమని చెప్తే పిల్లలు దుఃఖాన్ని అనుభవించాలని, యాక్సిడెంట్లలో చనిపోవాలని, ఆడపిల్లలు అత్యాచారాలకు గురవ్వాలని, పరీక్షల్లో ఫెయిల్ అవ్వాలని, ఇలాంటివి ఏమైనా రాస్తామా? ఎందుకంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడంతా భగవంతుడే చేస్తున్నాడని అంటున్నాం. సో భగవంతుడు ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు. కథలో చూస్తేనేమో దుఃఖాలు వస్తే ఎత్తుకుని అపురూపంగా చూస్తానంటున్నారు. భగవద్గీతలో చూస్తే యోగక్షేమం వహామ్యహం అంటున్నారంటే నిత్యం యోగము క్షేమము చూసే పరమాత్మ ఇలా పరిస్థితుల్ని చూస్తే మాత్రము ఎంతో ఘోరమైన దుఃఖాలను అనుభవించినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాగైతే మన పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటామో ఆ పరమాత్మ కూడా మనము సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. సో ఇక్కడ పరమాత్మ యొక్క పాత్ర మన జీవితంలో ఏంటి అన్న విషయానికి వచ్చేసరికి ఈ తలరాత రాసే విషయంలో పరమాత్మ మనకి జ్ఞానాన్ని, యోగాన్ని తెలియచేస్తారు. తలరాత రాయడము అని అంటే ఇక్కడ భాగ్య విధాత అంటుంటారు. అంటే ఇక్కడ భాగ్యాన్ని కూర్చుని రాయడం అంటూ ఏమీ చేయరు, మన భాగ్యాన్ని రాసుకునే విధిని తెలుపుతారు. సో ఆ విధిని తెలపడం అన్నది జ్ఞానంలో తెలుపుతారు. ఈ విద్యాలయం ద్వారా మన తలరాతల్ని ఏ రకంగా రాసుకోవాలి అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ 7 డే కోర్సులో ముందు లెసన్స్లలో ఆ విషయాన్ని కూడా వివరిస్తాము. తర్వాత ఇక్కడ ముందు భగవంతుని పట్ల ఉన్న ఈ అపోహలు, భయాలు గనక తొలగిస్తే ఖచ్చితంగా ఆయన పట్ల మనకి ప్రేమ అనుభవంలోకి వస్తుంది. ఆ నిరంతరం ఆ పరమాత్మ యొక్క తోడు, ఆ ప్రేమ గనక అనుభవంలోకి వస్తే మన జీవితం ఎంత అందంగా, ఆనందంగా ఉందా అన్నది కూడా అనుభవంలోకి వస్తుంది. తర్వాత పరమాత్మ గురించి ఇంకొక అపోహ ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపి అని. సో భగవంతుడు అందరిలో ఉన్నాడు అని. నిజంగా అందరిలో గనక ఉంటే ఇన్ని తప్పులు చేస్తామా? పరమాత్మ ఆనంద సాగరుడు అంటాం. సో ఎప్పుడైనా కానీ ఆనందం అన్నది ఈ పుస్తకాల్లో రాసినంత స్థాయిలో అనుభవంలోకి వచ్చిందా? భగవంతుడు శాంతి సాగరుడు అంటాడు. సో శాంతి అంతగా మనలో నిజంగా పరమాత్మే గనక ఉంటే అంత శాంతి ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా? పోనీ ప్రపంచమంతా శాంతి వ్యాపించి ఉందా? నిజంగా భగవంతుడు సర్వవ్యాపియే గనక అయితే ప్రపంచమంతా కూడా శాంతి వ్యాపించే ఉండాలి. కానీ మనము అంత శాంతిని అనుభవం చేయలేదు. ఎప్పుడు చూసినా టెన్షను, ఆందోళన, దుఃఖము ఇవన్నీ అనుభవం చేస్తున్నాం. ప్రపంచం వైపు చూస్తే ప్రపంచం కూడా శాంతి తోటి లేదు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపి కాదు. ఈ సర్వవ్యాపి అన్న అపోహ వల్ల ఏమైపోయిందంటే చేసిన తప్పులని సమర్థించుకోవడం మొదలుపెట్టేశాం. భగవంతుడు నాలో ఉండి నా చేత ఈ తప్పులన్నీ చేయిస్తున్నాడు, లేకపోతే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తాను చెప్పండి అని చెప్పి మన యొక్క తప్పుల్ని సమర్థించుకోవడం మొదలుపెట్టాం. సో ఇక్కడ భగవంతుడు తలరాత రాయటం లేదు. తర్వాత మన యొక్క ఇందాక చెప్పినట్టు సర్వవ్యాపి కాదు కాబట్టి మనలో ఉండి మన చేత తప్పులు చేయించడం అన్నది కూడా పరమాత్మ చెయ్యరు. తర్వాత కర్మ ఫలితాన్ని ఈ భగవంతుడు తలరాత రాయలేదన్న విషయం కొంత స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాము. ఈ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ విషయం మనకు అర్థం కావడానికి ఒక్కసారి కర్మల యొక్క గుహ్యగతి యొక్క 3 సూత్రాలను గనక తీసుకుంటే
మొట్టమొదటి సూత్రం ఏంటంటే, ఏ బీజాన్నైతే నాటుతామో అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలను ఇస్తుంది. మూడవ సూత్రము, బీజాన్ని ఇప్పుడు నాటితే కొంతకాలానికి ఫలం వస్తుంది. ఈ సూత్రాలను బట్టే మన జీవితం నడుస్తుందే తప్పితే ఇక్కడ పరమాత్మ కూర్చుని మన తలరాత రాయడం అంటూ ఏమీ ఉండదు. కానీ కర్మ ఫలితానికి విషయానికి వచ్చేసరికి కొంతవరకు భగవంతుడు రాయటం లేదు, మనమే చేస్తున్నాము అని కొంతవరకు అవగాహన ఉన్న మళ్ళీ కర్మ ఫలితాన్ని చూసేసరికి మళ్ళీ కొంత అపోహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ కర్మ ఫలితాన్ని అనుభవించే విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉన్నారు. సో మనం ఏమనుకుంటామంటే, ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారనేసి ఒక ఒక అవగాహన ఉంది. రెండవది, భగవంతుడు రాసే తలరాతను బట్టి అనుభవిస్తామని అనుకుంటున్నాము. మూడవది, కర్మలు మనం ఆచరిస్తే భగవంతుడు ఫలితాన్ని ఇస్తారని అంటున్నాము. లేదా భగవంతుడు వెనక ఉండి బ్రహ్మచేత తలరాతను రాయిస్తారు, అందుకే దాన్ని బ్రహ్మరాత అంటారని చెప్పి ఇలా 4 రకాలుగా ఆలోచిస్తున్నాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 4 విషయాల్లో మొట్టమొదటిదైన ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారు. నిజంగా భగవంతుడే గనక తలరాత గనక రాస్తే మనం చేసిన కర్మలకి పరమాత్మ అనుభవించాలి. ఎందుకంటే ఆయనే మన చేత చేయిస్తున్నారు, ఆయనే మన తలరాత రాశారు కాబట్టి. కానీ ఇక్కడ మనమే అనుభవిస్తున్నామంటే మనమే చేస్తున్నాం. సో కర్మలు మనం ఆచరిస్తే భగవంతుడు ఫలితాన్ని ఇస్తారు అంటే, ఇక్కడ మనం చేసే కర్మలకు పరమాత్మ స్థాయిలో జ్ఞానమన్న ఫలాన్ని ఇస్తారే కానీ మనం చేసే ప్రతిదానికి మీరు ఇది చేస్తే ఇది అన్న దాని ప్రకారం ఉండదు. ఈ కర్మల యొక్క గుహ్యగతిలో ఏవైతే 3 సూత్రాలు చెప్పామో దాన్ని బట్టే నడుస్తుంది తప్పితే, ఇక్కడ పరమాత్మ శ్రేష్ఠ కర్మలు ఏ రకంగా చెయ్యాలి అన్న జ్ఞానాన్ని మనకిస్తారు. సో మంచి పనులంటే ఏంటి, చెడు పనులంటే ఏంటి, ఏది చేస్తే పుణ్యం వస్తుంది, ఏది చేస్తే పాపం వస్తుంది. ఇంకా ఈ విద్యాలయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి పనులు అన్నవి సాధారణ వ్యక్తులు చేసేవాళ్ళు. ఇక్కడ ఈ విద్యాలయంలో ఈరోజు మనం చేరి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామంటే మనం ఈశ్వరీయ విద్యార్థులము. సో మనము చేసే కర్మలన్నీ శ్రేష్ఠ కర్మలై ఉండాలి. అంటే ఇంకా మంచి అన్న స్థాయిని దాటి శ్రేష్ఠ స్థాయికి వెళ్ళాలి. అది ఏ రకంగా అన్నది కూడా పరమాత్మ ఈ విద్యాలయం ద్వారా మనకి తెలియజేస్తుంటారు. సో ఇవి విన్న తర్వాత అసలు ఇంతకీ మన జీవితంలో భగవంతుడు అవసరమా? కర్మలన్నీ మనమే ఆచరించి మనమే అనుభవిస్తున్నప్పుడు మరి ఇంతకు మన జీవితంలో పరమాత్మ అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతుంది. సో దానికి సమాధానం ఏంటంటే, మనకు గనక శాంతి, ప్రేమ, ఆనందము ఇలాంటివి అనుభవంలోకి రావాలి, చేసేవన్నీ శ్రేష్ఠ కర్మలు అవ్వాలి అని అనుకుంటేనే మన జీవితంలో భగవంతుడు అవసరం. లేదు నేను ఎప్పుడూ ఆందోళన చెందుతాను, భయాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తాను, ఇంకా నా జీవితమే ఇంత అని అనుకుంటే మాత్రం ఇంకా జీవితంలో భగవంతుడు అవసరం లేదు. సో నేను అన్ని శ్రేష్ఠ కర్మలే చేస్తాను, నిరంతరం ఆనందంగా ఉంటాను, నలుగురితోటి సహయోగంతో సంతోషంగా ఉంటాను అని అనుకున్నప్పుడే ఇవన్నీ చేయడానికి మనకు జ్ఞానము, శక్తి అవసరం. కాబట్టి అది ఇచ్చేది పరమాత్మ కాబట్టి దానికి భగవంతుడు అవసరం. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి పరమాత్మ పట్ల ఉన్న అపోహల గురించే ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. ఈ అపోహలు, భయాలు గనక పోతే పరమాత్మ చెప్పే జ్ఞానాన్ని మనం ఇంకా సులువుగా అర్థం చేసుకుని, ముఖ్యంగా విద్యాలయం ద్వారా మనం ఏదైతే భగవద్గీతలో జ్ఞానాన్ని తెలుసుకుంటామో దాన్ని ఏ రకంగా ఆచరించాలి, ధారణా స్థాయిలోకి ఏ రకంగా తేవాలి, ఈ విషయం మీద మనము వివరంగా తెలుసుకుందాం. తర్వాత పరమాత్మ పట్ల ఉన్న ఇంకొక అపోహ ఏంటంటే, మన జీవితంలో ఏవైతే సంఘటనలు వస్తున్నాయో ఇవన్నీ భగవంతుడే మనకు పెడుతున్న పరీక్షలు. సో ఈ పరీక్షల్లో నెగ్గితే అప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తారు అని. సో ఇంకా మనము లౌకికంలో గనక మన సినిమాలు ఇలాంటివి గనక చూస్తే ఆ భక్తులు ఎన్నో ఘోరమైన కష్టాలను అనుభవించి ఆ అనుభవం కూడా అన్ని భగవంతుడి వల్లే వచ్చినట్టు, ఆ తర్వాత పరీక్షలన్నీ నెగ్గిన తర్వాత అంతిమంలో పరమాత్మలో లీనమైపోయినట్టు, ఆకాశం నుంచి దేవతలు పూల వర్షం కురిపించినట్టు ఇవన్నీ చూసాం. సో ఒక్కసారి పరమాత్మ యొక్క యథార్థ పరిచయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో వచ్చే సంఘటనలు
పరిస్థితులు, మనం అనుకునే పరీక్షలు, ఇవన్నీ మనం చేసుకున్న కర్మల ఆధారంగానే వస్తున్నాయి. సో ఇక్కడ మనం చేసుకున్న కర్మలకి దాని యొక్క ఫలితాన్ని 4 రకాలుగా అనుభవిస్తూ ఉంటాము. అది మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ప్రకృతి పరంగా. సో ఈ 4 రకాలుగానే సుఖాన్ని అనుభవిస్తాము, దుఃఖాన్ని కూడా అనుభవిస్తాం. సో ఇక్కడ ఈ 4 రకాలుగా ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దీనికి సంబంధించి పరమాత్మ మనకి రాజయోగాన్ని నేర్పించి మన దుఃఖాన్ని, మన వికర్మల్ని అంటే పాపాలని ఏ రకంగా భస్మం చేయాలో నేర్పిస్తారు. తర్వాత ఇదే 4 రకాలుగా మనం సుఖాన్ని అనుభవించడానికి ఏ రకంగా మనం శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి, మన తలరాతని ఏ రకంగా రాసుకోవాలన్న శ్రేష్ఠ భాగ్యరచన కళాన్ని కూడా మనకే ఇస్తున్నారు. కాబట్టి మన జీవితంలో వచ్చే సంఘటనలు, పరిస్థితులు ఇవన్నీ మనం చేసుకున్న కర్మలకే. సో ఇక్కడ పరమాత్మ యొక్క పాత్ర ఏంటి అంటే, మన జీవితంలో ఏదైనా సంఘటన, పరిస్థితి వచ్చినప్పుడు మన యొక్క స్థితిని పెంచుతారే కానీ బయట పరిస్థితిని చక్కదిద్దరు. మనం ఏం చేస్తామంటే బయట పరిస్థితిని చక్కదిద్దాలని ఆలోచిస్తాం. ఎందుకంటే అన్ని సందర్భాల్లో మేమే కరెక్ట్, అవతల వాళ్ళనే ఈ పరిస్థితి వచ్చింది అని అనుకుంటున్నాం. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు పరిస్థితులు మార్చమని చెప్పి బయట చెక్ చేస్తాం. మనం ఏది వచ్చినా మన కర్మలకు పట్టే వస్తుంది. కాబట్టి పరమాత్మ మన స్థితినే పెంచుతారు. ఇక్కడ భగవంతుడు గనక బయట పరిస్థితిని గనక మార్చేస్తే ఈ కర్మల యొక్క గుహ్యగతి ఏదైతే లా ఆఫ్ కర్మ ఉందో ఇది డిఫీట్ అవుతుంది. సో ఇక్కడ ఎవరు చేసుకుంది వాళ్ళు అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ మనం పరమాత్మను ఆశ్రయించినప్పుడు, ఆయనని తలుచుకున్నప్పుడు మనలోని దుఃఖాన్ని తీసేస్తారు. అందుకే భక్తి మార్గంలో ఆయనని దుఃఖహర్త సుఖకర్త అన్నారు. అంటే దుఃఖాలను హరించేవాడు, అంటే తీసేసేవాడు. సో ఇక్కడ మన స్థితిని పెంచుతాడు. మన స్థితిని పెంచకుండా ఆయన బయట పరిస్థితులనే గనక చక్కదిద్దుతూ పోతే ఇంకా మనలో ఏనాటికి మార్పు రాదు, తప్పులు చేస్తూ పోతాము. పరమాత్మ అయ్యుండి తండ్రిగా ఆయన ఎప్పుడూ మన యొక్క తప్పుల్ని సమర్థించడు. సో కాబట్టి భగవంతుడి విషయంలో ఈ యొక్క పాయింట్లో అవగాహన అన్నది చాలా అవసరము. భగవంతుడు మన స్థితిని పెంచుతారే కానీ బయట పరిస్థితుల్ని ఎప్పుడూ చక్కదిద్దరు. అందుకే భక్తి మార్గంలో ఆయనని మర్యాద పురుషోత్తముడు అన్నాడంటే ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఆ మర్యాద అన్న గీత ఏదైతే లాని ఇంప్లిమెంట్ చేయాలో ఆ యొక్క గీతని పరమాత్మ ఎప్పుడూ దాటరు. తర్వాత పరమాత్మ విషయానికి వచ్చేసరికి అందరూ మేము భగవంతుణ్ణి వెతుకుతున్నాము అని అంటారు. సో భగవంతుని వెతుకుతున్నా ఎక్కడ కనిపించలేదు, దానికోసం ఎంతో సాధన చేయాలి, తలక్రిందులు తపస్సు చేయాలి అనేసి అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరమాత్మని మనం వెతుకుతూ ఉన్నామంటే ఆయన ఏమీ తప్పిపోలేదు. తప్పిపోయిన వాళ్ళనే వెతుకుతూ ఉంటాం సాధారణంగా. సో ఇక్కడ తప్పిపోయింది ఎవరంటే మనమే. పరమాత్మ ఏదైతే ధర్మ మార్గాన్ని తెలియజేశారో ఆ దారి నుంచి తప్పిపోయి తప్పుడు పనులు చేసి దుఃఖాన్ని అనుభవించి తండ్రికి దూరం అయిపోయింది మనమే. సో ఇప్పుడు ఈ బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా మనం తెలుసుకునే అద్భుతమైన విషయం ఏంటంటే పరమాత్మ అవతరించే ఉన్నారు. సో ఇక్కడ మనం పరమాత్మ యొక్క కర్తవ్యాన్ని ధర్మస్థాపన కింద చెప్తూ ఉన్నాం. ధర్మాన్ని స్థాపిస్తారు అని అంటున్నాం. ఇందాక సర్వవ్యాపి అన్న విషయంలో కూడా భగవంతుడు సర్వవ్యాపి కాదు అని అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ భగవద్గీతలో చెప్పేటప్పుడు పరమాత్మ నేను ధర్మాన్ని స్థాపించడానికి అవతరిస్తాను అన్నారు. అంటే ఇక్కడ లేనట్టే కదా. సో కాబట్టి అసలు పరమాత్మ ఏం చేస్తూ ఉంటారు, ఆయన కర్తవ్యం ఏంటి అన్న విషయాన్ని పరమాత్మ యొక్క మాటల్లోనే తెలుసుకుందాము. భగవద్గీత 4వ అధ్యాయము 7వ శ్లోకంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ఈ శ్లోకంలో భగవంతుని యొక్క కర్తవ్యం మనకు తెలుస్తుంది. సో దీన్ని ఒక భావార్థం ఏంటంటే ఎప్పుడెప్పుడు ధర్మాన్ని నిందిస్తామో అప్పుడు అధర్మం వృద్ధి నొందినప్పుడు నన్ను నేను సృజించుకుని అవతరిస్తాను అన్నారు. ఇక్కడ జన్మిస్తాను అన్న పదాన్ని వాడలేదు భగవద్గీతలో. అవతరణ అంటే ప్రకృతిని ఆధారంగా, అంటే ఒక వ్యక్తి శరీరాన్ని ఆధారంగా తీసుకుని జన్మిస్తారు. సో ఆ వ్యక్తియే లేఖరాజు అని చెప్పి
కరాచీలో ఒక డైమండ్ మర్చెంట్, ఆ తర్వాత విద్యాలయాన్ని స్థాపించిన తర్వాత అతన్నే ప్రజాపిత బ్రహ్మగా నామకరణం చేసి అతని ముఖవంశావళి ద్వారానే ఈ జ్ఞానాన్ని అన్నది తెలియజేశారు. సో బ్రహ్మబాబా జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే ఈ పరమాత్మ యూనివర్సిటీ అనే యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మబాబా లైఫ్ హిస్టరీ ఇన్ తెలుగు అన్న ఒక వీడియో అప్లోడ్ అయ్యి ఉంది. ఆ వీడియో చూస్తే పరమాత్మ ఏ వ్యక్తి ద్వారా అయితే జ్ఞానాన్ని తెలియచేశారో ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర తెలుస్తుంది. సో ఇక్కడ పరమాత్మ ఏదైతే ధర్మస్థాపన అన్నది చేస్తారో అది జ్ఞాన యోగాల ద్వారానే చేస్తారు, అది విద్యాలయాన్ని స్థాపించి. సో భక్తి మార్గంలో కల్కి అవతారంలో ఒక ఖడ్గము ద్వారా వచ్చి దుష్టులను శిక్షించినట్టు శిష్టులను రక్షించినట్టు చూపించారు. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే జ్ఞాన ఖడ్గం ద్వారా ఇక్కడ ఏదైతే ఈ శ్లోకంలో చెప్పినట్టు ధర్మాన్ని యథార్థంగా స్థాపించడానికి అధర్మం పెరిగినప్పుడు నన్ను నేను సృజించుకుని అవతరిస్తాను అంటున్నారు. అంటే ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని ఆ వ్యక్తి ద్వారా జ్ఞానాన్ని తెలియజేస్తారే కానీ లౌకికమైన పద్ధతుల ద్వారా జన్మ తీసుకోవడం అంటూ ఉండదు. ఇదే ఇంకొంచెము వివరంలోకి వెళ్ళాలంటే ఇదే భగవద్గీత 4వ అధ్యాయంలో 8వ శ్లోకాన్ని గనక తీసుకుంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. ఈ 2 శ్లోకాల ద్వారా పరమాత్మ యొక్క కర్తవ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ యదా యదా హి ధర్మస్య అన్న శ్లోకం కానీ పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ అంటే ప్రొటెక్షన్, అంటే రక్షిస్తాను సాధు సంతులను, అంటే బాహ్యమైన సాధువు యొక్క వస్త్రాలు వేసుకున్న వాళ్ళు కాదు. సాధూనాం అంటే సాత్విక స్వభావం. సాత్విక స్వభావం అంటే మన ఆత్మ అన్న మొదటి లెసన్లో తెలుసుకున్న ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి. ఈ సాత్విక స్వభావం ఉన్న వాళ్ళని రక్షించి వినాశాయ చ దుష్కృతాం అంటున్నాడు. సో ఇక్కడ దుష్టులని శిక్షించడము అనేసి మనము బాహ్యంగా శరీరం యొక్క స్థాయిలో అర్థం చేసుకోవడం వల్ల పరమాత్మ హింసకు దిగినట్టు అర్థమవుతుంది. కానీ పరమాత్మ ప్రేమసాగరుడు. అటువంటి ప్రేమసాగరుడు తన ఆత్మలైన తన పిల్లలని చంపడం అంటూ ఎక్కడా ఉండదు. సో ఇక్కడ భక్తి మార్గంలో పురాణాలు కనుక తీసుకుంటే పరమశివుడు ఎక్కడెక్కడైతే రాక్షసులను సంహరించారో అక్కడ సంహరణ అన్న పదాన్ని వాడారు. సో మనం చేసినప్పుడు హత్య అవుతోంది, పరమాత్మ చేసినప్పుడు సంహరణ ఎందుకు అవుతుందంటే మనం స్థూలమైన స్థాయిలో చేస్తాము, దాన్ని ఎక్కడ లా పర్మిట్ చేయటం లేదు కాబట్టి అది హింస కింద, అది నేరం. అది ఇక్కడ పరమాత్మ చేసినప్పుడు సంహరణ అంటున్నారు. అంటే ఏంటి? కంటికి కనపడని ఏవైతే రాక్షస స్వభావాలు ఉన్నాయో వాటిని జ్ఞాన యోగాల ద్వారా తీసేస్తారు. సంహరించడం అంటే తీసేస్తారు. అందుకే పరమాత్మ విషయంలో సంహరణ అన్న పదాన్ని వాడారు. సో ఇక్కడ ఈ శ్లోకానికి వస్తే వినాశాయ చ దుష్కృతాం అంటున్నాడు. ఇక్కడ నాశనము అనట్లేదు, వినాశనం అంటున్నాడు. అంటే వికారాలకి వశమై ఏవైతే మనము దుష్కృతం అంటే దుష్ట కర్మలు చేస్తామో వాటిని వినాశనము అంటున్నాడంటే జ్ఞాన యోగాల ద్వారా వాటిని వినాశనం చేసేస్తారన్నారు. ఇది పరమాత్మ యొక్క కర్తవ్యం. సో అందుకే 2వ లైన్లో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. సో ఆ ధర్మాన్ని స్థాపించడానికంటే ప్రస్తుతం ఆత్మ పరధర్మంలో ఉంది. పరధర్మము అంటే కామ, క్రోధ, లోభమోహ, అహంకారం అన్నది పరధర్మము. స్వధర్మము అంటే ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ, పవిత్రత. సో ఇక్కడ మనం కూడా ధర్మాన్ని పాటించడం అంటే నేను రోజంతా శాంతితోటి వ్యవహరిస్తే ధర్మ మార్గంలో నడిచినట్టు, నేను రోజంతా క్రోధంతో వ్యవహరిస్తే అంటే నా యొక్క స్వధర్మానికి విరుద్ధంగా గనక నేను ప్రవర్తిస్తే అధర్మ మార్గంలో ఉన్నట్టు. సో అందుకే పరమాత్మ ఇప్పుడు ధర్మస్థాపన అంటే పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తారు. అలా తీసుకురావడానికి సంభవామి యుగే యుగే అంటున్నాడు. అంటే ఏ యుగంలో అయితే అధర్మం పెరుగుతుందో ఆ యుగంలో వస్తాను అంటున్నారు. సో అధర్మం పెరిగేది కలియుగంలోనే. సో ఈ కలియుగం అంతిమంలో సత్యయుగం యొక్క ఆదిలో మధ్యలో ఉన్న సంగమ యుగంలో పరమాత్మ అవతరిస్తారు. ఇప్పుడు పరమాత్మ అవతరించే ఉన్నారు.
సో ఇప్పుడు ఈ విద్యాలయం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని మరి నమ్మాలా వద్దా? సో సాధారణంగా ఎవరైనా ఏదన్నా విషయాన్ని చెప్తే మనం దాన్ని నమ్మం, అదేదలా సాధ్యమని అంటారు. సరే, దాన్ని నమ్మకపోదాం, ఒక్కసారి నమ్మి చూద్దాం. సో పరమాత్మ అవతరించి ఏం చెప్తున్నారు? జ్ఞాన యోగాల ద్వారా మీ ఆత్మని సంపూర్ణంగా నరుడి నుండి నారాయణుడు అన్న ఉన్నత స్థితికి తీసుకొస్తా అంటారు. సో ఒక్కసారి నమ్మి చూసి ఆయన చెప్తున్న జ్ఞానాన్ని తెలుసుకుని యోగం ద్వారా, యోగంలో శక్తి వస్తుంది. ఈరోజు రోజంతా శాంతిని వాడమంటే అది ఎలా సాధ్యం అంటాడు. సో అది ఎప్పుడు సాధ్యము అని అంటే పరమాత్మ నుంచి శక్తిని తీసుకున్నప్పుడు. ఎప్పుడైతే పరమాత్మ నుంచి శక్తి మనలోకి వస్తుందో ఆత్మలోకి, అసంభవం అన్నది సంభవం అయిపోతుంది. సో దానికోసమే భగవంతుడు మనకు అవసరం. సో మన స్వశక్తితోటి సంకల్పాలు చేస్తే బలహీన సంకల్పాలు, సాధారణ సంకల్పాలు, చెడు సంకల్పాలు, మన ఆత్మాన్న మొట్టమొదటి పాఠంలో తెలుసుకున్నట్టు వ్యర్థ సంకల్పాలు, ఈ సంకల్పాలు ఎక్కువగా చేస్తూ పోతాం. సో ఇక్కడ పరమాత్మ ఈ విద్యాలయం ద్వారా శ్రేష్ఠ సంకల్పాలు అంటే ఆత్మాన్న స్థాయిలో సంకల్పాలు చేయడము, ఆ తర్వాత ఏ కార్యం చేసినా అది పరిమితమైన కార్యాలు కాకుండా విశ్వ కళ్యాణం, ఇవన్నీ పరమాత్మ మనకి విద్యాలయం ద్వారా నేర్పించి మన ద్వారా చేయిస్తారు. తర్వాత ఇక్కడ పరమాత్మ పట్ల ఉన్న ఇంకొక అపోహల గురించి తీసుకుంటే, భగవంతుడు రక్షకుడు అని అంటారు. మరి భగవంతుడు ఏ రకంగా వచ్చి కాపాడుతాడు? అసలు నిజంగా భగవంతుడే ఉంటే ఎందుకు ఈరోజు ఇన్ని దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ జరుగుతుంటే ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ భగవంతుడు మనల్ని ఏ రకంగా రక్షిస్తాడా అన్న విషయాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాము. ఒక ఊర్లో ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడు భగవంతుని యొక్క మహిమను పాడుతూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. సో ఆ ఊరి జనం ఏం చేస్తారంటే ఇతను ఒక పిచ్చోడు అని చెప్పి, ఏదో తన ధ్యాసలో తను ఉంటాడు అని చెప్పేసి పిచ్చోడు అని చెప్పి రాళ్ళు కొట్టడం మొదలు పెడతాడు. ఆ రాళ్ళు కొట్టడం మొదలు పెట్టగానే ఆ వెంటనే ఆ భక్తుడు భగవంతుని తలుచుకుంటాడు. సో భగవంతుడు కాపాడదామని వచ్చేంత లోపలనే ఆ భక్తుడు ఏం చేస్తాడంటే ఆ రాయి తీసి తిరిగి కొట్టడం మొదలు పెడతాడు. ఇంకా అక్కడ చేసేదేం లేక భగవంతుడు ఆగిపోతాడు. సో ఇప్పుడు ఈ కథ ద్వారా మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మనము పిలిచిన ఎంతసేపటికి భగవంతుడు వస్తాడు? ఆయన వచ్చే వరకు ఆగాల? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరమాత్మ ప్రతిదీ ఆత్మాన్న స్థాయిలోనే స్పందిస్తారు. ఎవరైనా మన పట్ల భౌతికమైన దాడులు చెయ్యాలి అని అనుకున్నప్పుడు పరమాత్మ ఏ రకంగా మనకి సహాయం చేస్తారంటే, ఇందాక చెప్పినట్టు విద్యాలయంలో జ్ఞాన యోగాల ద్వారా మనకి నేర్పించి చేయిస్తారు. సో ఈ జ్ఞానంలో మన మొదటి పాఠంలో మనం ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపము, నిరాకార స్వరూపము, అవినాశి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. సో భగవద్గీతలో కూడా ఆత్మ అవినాశి, ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుని తన యొక్క ఆత్మిక యాత్రలో ఉంటుందన్న విషయాన్ని తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం ఆత్మ అవినాశి అన్న జ్ఞానాన్ని తెలుసుకున్నాం భగవద్గీతలో. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా, ఈ విద్యాలయం ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని ఏ రకంగా ఆచరణలోకి తీసుకురావాలన్నదే ఈ విద్యాలయం యొక్క గొప్పతనము. ఎందుకంటే స్వయాన పరమాత్మ చేత స్థాపించబడింది కాబట్టి ఆయన యొక్క జ్ఞాన యోగాల ద్వారా ప్రతిదీ సంభవమే. సో ఇప్పుడు భగవంతుడు రక్షకుడు అన్న విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, ఎప్పుడైతే జ్ఞానంలో నేను అవినాశి ఆత్మను, ఐ యామ్ అన్ ఎటర్నల్ సోల్ అన్న విషయం తెలుసుకున్న తర్వాత, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇక్కడ భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అంటే అన్యులను తలుచుకోకుండా నన్ను నిరంతరం ధ్యానిస్తే మీ యొక్క యోగక్షేమం అంటే మీ యొక్క భద్రతను కూడా నేనే చూస్తాను అన్నాడు. అంటే ఏంటి? మన యొక్క భద్రత కూడా మన ఆత్మలోనే ఉంది. అంటే సెక్యూరిటీ ఈజ్ ఇన్బిల్ట్. సో ఎప్పుడైతే మనని అవతల వాళ్ళు భౌతికంగా హింసించాలని చూసినప్పుడు మన యొక్క ఆలోచన, ఇందాక మనం అన్నట్టు సాధారణ ఆలోచనలు కాదు, శ్రేష్టమైన ఆలోచనలు. సో ఎప్పుడైతే నేను ఆత్మని అవినాశిని, ఐ యామ్ అన్ ఎటర్నల్ సోల్ అన్న ఈ సంకల్పం చేసినప్పుడు ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ, పవిత్రత అన్నది
మన ఎదురుగా ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా వస్తుంది. అంటే అది మన కంటికి కనిపించదు. సో, ఈ దైవీ గుణాలని దాటుకుని మనని హింసించడం గానీ, మన ఒంటి మీద చెయ్యి వేయడం కానీ జరగదు. సో, భగవంతుడు ఈ రకంగా కాపాడతారు మనకి. సో, మనకు శాంతి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ దైవీ గుణాలన్న విషయం తెలుసు కానీ, అవి ఏ రకంగా మనని కాపాడతాయన్న విషయం తెలీదు. సో, ఎప్పుడైతే ఐ యామ్ ఎన్ ఎటర్నల్ సోల్, నేను అవినాశి ఆత్మని అన్న ఈ సంకల్పాలు చేసినప్పుడు, సాధారణ స్థాయిలో ఏ సంకల్పం చేసినా దాని యొక్క ప్రభావం 3 అడుగుల వరకే ఉంటుంది. సో, మనము బలహీనమైన సంకల్పాలు చేస్తున్నాం కాబట్టి, ఎప్పుడైతే పరమాత్మ స్మృతిలో చేస్తామో, ఆయనని తలుచుకుని, అందుకే శ్లోకంలో అనన్యాశ్చింతయంతో అన్నాడంటే, అన్యుల గురించి ఆలోచించకుండా, అంటే పరచింతన చెయ్యకుండా నన్నే నిరంతరం ధ్యానిస్తారంటే, ఆ పరమాత్మని తలుచుకున్నప్పుడు మన యొక్క సంకల్పాలకి శక్తి వస్తుంది. ఈ ఆలోచనలకు శక్తి వచ్చినప్పుడు, ఆ ఆలోచన యొక్క ప్రభావం వల్ల అవతల వాళ్ళు ఆ యొక్క దివ్య శక్తిని దాటుకుని మన వరకు రాలేరు. సో, ఇది భగవంతుడు కాపాడే పద్ధతి. సో, అంతే తప్పితే భగవంతుడు రావడము, లేదా ఎవరినైనా పంపించడము, ఆయుధాలు వాడడము, హింసా ప్రవృత్తిని వాడము, ఇవన్నీ ఏవీ చేయరు. సో, ఇక్కడ మన యొక్క ఆలోచన విధానమే పవిత్రంగా ఉండాలి. సో, మన ఆలోచనలు ఏ రకంగా పవిత్రంగా ఉండాలన్నది కూడా విద్యాలయంలో ఈ 7 డే కోర్సు తర్వాత రోజు పరమాత్మ జ్ఞాన మురళిని నడిపిస్తారు. ఆ మురళి ద్వారా మనం ఏ శ్రేష్ఠ సంకల్పాలు చెయ్యాలి అన్నది ఆ మురళీల ద్వారా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి ఈ పరమాత్మ యూనివర్సిటీలో మురళిలోని మహావాక్యాల అర్థం అని చెప్పి కూడా రోజు వివరిస్తున్నాము. అది విన్నా కానీ మీకు ఈ భగవద్గీతలోని జ్ఞానాన్ని ఏ రకంగా ధారణ చేయాలా అన్న విషయం మీకు అనుభవంలోకి వస్తుంది. పరమాత్మ తోడుగా ఉన్నారు కాబట్టి చెయ్యడం కూడా సులువే. సో, ఇక్కడ ఎప్పుడైతే మన ఆలోచన విధానం పవిత్రంగా ఉంటుందో, అంటే ఇక్కడ పవిత్రతని ధారణ చేశాం. సో, అప్పుడు అదే మనకి భద్రత కల్పిస్తుంది. అంటే ఈ పవర్ ఆఫ్ ప్యూరిటీ ఏదైతే ఉందో, ఈ ప్యూరిటీ ఈజ్ ద సెక్యూరిటీ అన్నట్టు. అంటే సెక్యూరిటీ ఈజ్ ఇన్‌బిల్ట్. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా మనం దేనికోసం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో వచ్చే సమస్యలకు కానీ, సెక్యూరిటీకి కానీ, ఏ విషయానికైనా ఇంకా అన్నిటికీ మనకి మన తండ్రి అయిన పరమాత్మ తోడున్నారు. సో, పరమాత్మ మనని ఏ కండిషన్స్ లేకుండా మనని ఉన్నది ఉన్నట్టు మనని ప్రేమించి నిరంతరం మనం కథలో చెప్పుకున్నట్టు ఏది వచ్చినా కానీ ఎంతో అపురూపంగా, లౌకికంలో చాలామంది సమస్య నీ వల్లనే తప్పు, నువ్వే చేసావు అని ఇలాంటి విమర్శలు కూడా ఏది ఉండవు. ఏదైనా కానీ ప్రేమతో. కానీ ముందు మనం అపోహలన్నది తీసేయాలి. మన జీవితంలో జరిగే సంఘటనలన్నిటికీ ఆ భగవంతుడే కారణం అనుకుంటే, అప్పుడు మనమే ఆయనకి దూరం అయిపోతే, ఆయన మనకొచ్చి సహాయం చెయ్యాలన్నా, మనం దాన్ని స్వీకరించాలన్నా స్వీకరించలేకపోతాం. ఏ వ్యక్తి అయితే నా దుఃఖానికి కారణము అని అనుకున్నామో, ఆ వ్యక్తికి దగ్గరవ్వడం అన్నది అసంభవం. ఒక రకంగా భగవంతుడి గురించి అపోహలన్నవి చిన్నప్పటి నుంచే నాటేశారు. చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడైనా పూజలు జరిగినప్పుడు ఆ చిన్న పిల్లలు పరిగెడుతూ కొంచెం ఆ ప్రసాదాన్ని కానీ ఏదైనా కానీ కొంచెం తగిలినా కానీ వెంటనే వద్దొద్దు కళ్ళు పోతాయి, అలా టచ్ చేయొద్దు, అలా ముట్టుకోవద్దు అనేసి అంటారు. అంటే ఆ చిన్నగా ఉన్నప్పుడే ఆయన పట్ల ఒక క్రూరమైన ఆలోచన విధానాన్ని నింపేశాం. నిజంగా ఎక్కడైనా కానీ మనమే మన పిల్లల కళ్ళు ఎంత పెద్ద తప్పన్నా చేయనివ్వండి, ఆ సమయానికి ఏదో కొంత ఆవేశానికి లోనవ్వడమో, కోపానికో లోనవుతామే తప్పితే పిల్లల కళ్ళు పీకేసే అంత క్రూరత్వాన్ని మనం ప్రదర్శించం. కానీ చిన్నప్పుడు ఏదో పండగలప్పుడు పూజలు జరిపినప్పుడు ఆ పూజలప్పుడు ఆ చిన్న పిల్లలు అమాయకత్వము, అల్లరి, దానివల్ల ఏదో ముట్టేయడమో ఏదో లాగేయడమో చేస్తే వద్దు దిజీజ కొడతాడు, కళ్ళు తీసేస్తాడు అని అంటే ఒక రకంగా ఆయనను ఒక క్రూరుడిగా చిత్రీకరించేసాం ఆ పిల్లల దృష్టిలో. ఆ తర్వాత దాన్ని ఎక్కడ కూడా మనం సరిదిద్దలేదు. ఆ తర్వాత సమస్యలు వస్తూ పోతుంటే కూడా ఆ భగవంతుడే కరుణించాలి. పిల్లలు ఎగ్జామ్స్ పాస్ అయినా ఫెయిల్ అయినా, ఎగ్జామినర్ మూడ్ బాగాలేదేమో, ఏమో చెప్పలేం, భగవంతుడు ఏం చేయని ప్రతి స్థాయిలో ఆయన గురించి చెడే మాట్లాడుకున్నాము. ఒక రకంగా ఒక క్రూరుడి కింద చిత్రించేశాం. దీనివల్ల ఏమైందంటే సమస్య వచ్చినప్పుడు ఆయనకి దగ్గర అవ్వాల్సిన చోట దూరం అయిపోయాం. అసలు సమస్యలు వచ్చినప్పుడే ఆయన మనకు అవసరం.
కానీ ఆ సమస్యకు ఆయనే కారణం అనుకోవడం వల్ల ఆయనలోని జ్ఞానాన్ని తీసుకోలేకపోయినాం, ఆయనలోని శక్తిని తీసుకోలేకపోయాము. ఆయన మనని కాపాడాలని అనుకున్నా మనం ఆయన మీద నిందలు వేస్తూ నువ్వే మా జీవితంలో దుఃఖానికి కారణమని ఆయనని దూరం చేసుకుంది మనమే. కానీ ఎప్పుడైతే ఆయన పట్ల ఈ అపోహలన్నీ తొలగిపోయి రాజయోగం ద్వారా, అంటే ఇక్కడ ఎలా తలుచుకోవాలి, అదేం పెద్ద భయంకరమైన విషయం ఏం కాదు. పరమాత్మని ఎలా తలుచుకోవాలి, సాధారణంగా భక్తి మార్గంలో మనసు పెట్టి భగవంతుని ఒక్క నిమిషమైనా తలుచుకోవాలి అంటారు. సో ఈ రాజయోగం అన్నది కూడా మనసు పెట్టి ఒక్క నిమిషం ఎలా తలుచుకోవాలన్నదే నేర్పిస్తాం ఇక్కడ. సో ఎప్పుడైతే అలా చేస్తామో భగవంతుడు మనని ఏ రకంగా రక్షిస్తాడన్న విషయం కూడా మనకి అనుభవంలోకి వస్తుంది. తర్వాత భగవంతుణ్ణి చూసారా అని చెప్పి కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ భగవంతుణ్ణి చూసారా అనంటే ఆయన నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. సో నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మని జ్ఞాన నేత్రం ద్వారా చూడాలా అంటారు. సో ఇదే విషయాన్ని భగవద్గీతలో 7వ చాప్టర్ విజ్ఞాన యోగంలో పరమాత్మ కూడా దీని గురించి స్పష్టత ఇచ్చారు. సో భగవంతుణ్ణి చూసే పద్ధతి ఏంటంటే మనలో ఉన్న ఆత్మ అన్న స్థితి. ఎప్పుడైతే మనం ఆత్మ అని అనుకుంటామో అప్పుడే పరమాత్మను తెలుసుకోగలుగుతాము. మనము దేహము అని అనుకున్న చోట విగ్రహాన్ని గుర్తించాం. సో పరమాత్మను తెలుసుకునే పద్ధతి ఏంటంటే అనుభవం ద్వారా. కానీ భక్తి మార్గంలో భగవంతుణ్ణి చూసారా అన్న ప్రశ్నకి సమాధానంగా గాలి కనిపిస్తుందా కానీ పీల్చటం లేదా, పాలలో చిలికితే వెన్న వస్తుంది, వెన్నలో నెయ్యి వస్తుంది, ఇవి కనిపిస్తున్నాయి అని ఎన్నో విషయాలు చెప్పారు. కానీ అది ఎప్పుడు మనకంతా కన్విన్సింగ్గా అనిపించలేదు. సో ఇప్పుడు ఈ విద్యాలయం ద్వారా మనం పరమాత్మ యొక్క యథార్థ పరిచయాన్ని, మన యొక్క స్వరూపం అంటే మన ఆత్మ పరిచయాన్ని కూడా తెలుసుకుని ఎప్పుడైతే ఆలోచన ద్వారా ఆయన తలుచుకుంటామో మనలోని ఆ దివ్య గుణాలు మనలోకి అనుభవంలోకి వచ్చినప్పుడు పరమాత్మ ఉన్నారా లేదా అన్న విషయం స్పష్టమవుతుంది. ఆ తర్వాత ఆయన తోడు మనకు అనుభవం అవుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం మనము తెలుసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఆ ఆనందము, సో ఇప్పుడు మనం సంతోషము, సుఖము అని చెప్పి సాధారణమైన విషయాల గురించి మాట్లాడతామే కానీ పరమాత్మ మనకి జీవితాన్ని ఇచ్చిన ముఖ్య ఉద్దేశము అంటే ఆనందము, అది అనుభవంలోకి వచ్చినప్పుడు పరమాత్మ ఉనికిని మనము గుర్తించగలుగుతాం. లేకపోతే అసలు ఇంతకు పరమాత్మ ఉన్నారా లేరా అన్న ఆయన ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటాం. సాధారణంగా సమస్యలు వచ్చినప్పుడు, ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కానీ వ్యక్తుల్ని కానీ చూసినప్పుడు చాలా చోట్ల ఆయన ఉనికినే మనము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఎక్కడైతే మన జీవితంలో సమస్యలు వచ్చి తప్పులు చేసేవాళ్లే సంతోషంగా ఉన్నారు, భగవంతుడు అధర్మ పరులకు సహయోగం ఇస్తూ ఉంటారు, మంచి వాళ్ళకు అసలు రోజులే కావు, తప్పు చేసేవాళ్లే సుఖపడుతున్నారు, వీటన్నిటికీ పరమాత్మ సహయోగం వాళ్ళకు ఉన్నదన్నది కూడా ఒక అపోహే మనకి. అంటే మనకి దూరం అయిపోయాడు పరమాత్మ, తప్పులు చేసే వాళ్ళకి దగ్గర అయ్యాడని చెప్పి మనంతట మనమే ఆ పరమాత్మను దూరం చేసేసుకున్నాం. సో ఇక్కడ ఈ భగవద్గీత శ్లోకాల్లో పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. అంటే సాత్విక స్వభావం ఉన్న వాళ్ళను రక్షిస్తాను అని చెప్పిన పరమాత్మ అధర్మపరులకు సహయోగం ఇవ్వడం అన్నది అసంభవం. ఆయన పరిత్రాణాయ సాధూనాం అంటే నేను రక్షిస్తాను అని మాట ఇచ్చి ఆ తర్వాత మాట తప్పడానికి ఆయన సాధారణ వ్యక్తి కాదు, సర్వజ్ఞుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, సచ్చిదానంద స్వరూపుడు. పరమాత్మ మాట తప్పడం అంటూ ఉండదు. సో ఇక్కడ మనం ఈ రకంగా ఆలోచించాము అంటే మన యొక్క అవగాహన లోపం. ఇక్కడ అధర్మపరులకు సంయోగం ఇవ్వడం అన్నది ఉండదు. సో బాబా ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తారో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ధర్మ మార్గంలో అంటే శాంతి, ప్రేమ, పవిత్ర లాంటి దైవీ గుణాలు వాడడం కష్టం కాబట్టి అలాగా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్లకు సహయోగం ఇస్తాడు. కానీ మనం ఏంటంటే ఆ పద్ధతిని వాడి చూడలేదు. సో ఇక్కడ మనం మంచి వాళ్ళము కానీ మనకే కష్టాలు వస్తున్నాయి, మేమెంతో నిజాయితీగా ఉన్నాము మాకే సమస్యలు వస్తున్నాయి అని అనుకోవడానికి కారణం ఏంటంటే మనలోని ఆలోచన విధానమే ఇక్కడ. సో ఉదాహరణకి నిజాయితీనే గనక తీసుకుంటే నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు సమస్యలు వస్తున్నాయి.
సో ఇక్కడ నిజాయితీగా ఉన్నాను అన్నది మన యొక్క కర్మ యాక్షన్. నిజాయితీగా ఉంటే సమస్యలు వస్తున్నాయి అన్నది పర్యవసానం. అంటే మన యొక్క యాక్షన్ని, మన యొక్క కాన్సిక్వెన్స్ని రెండుటిని మనమే నిర్ణయించేసాం ఇక్కడ. కానీ ఇక్కడ కర్మల యొక్క గుహ్యగతి ఏం చెప్తుంది? మీ యొక్క ఆలోచన విధానం, అంటే ఏ బీజాన్నైతే నాటుతామో అదే ఫలం వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ నేను శాంతితోటి వ్యవహరిస్తే దాని యొక్క పర్యవసానం కూడా శాంతియే ఉండాలి. సో నేను నిజాయితీతోటి వ్యవహరిస్తే ఖచ్చితంగా శ్రేష్ఠ భాగ్యమే రావాలి నాకు. కానీ ఇక్కడ నేను పర్యవసానాన్ని ఏం నిర్ణయించాను? నేను నిజాయితీగా ఉంటే నాకు కష్టాలు వస్తాయి అన్న పర్యవసానాన్ని మనమే నిర్ణయించేసాం. అందుకే జీవితంలో ఎప్పుడు చూసినా ఆందోళన, దుఃఖం అన్నది వస్తుంది. సో ఇక్కడ మాట్లాడేటప్పుడు కోపంతో వ్యవహరిస్తేనే పని జరుగుతుంది. సో కాబట్టి కోపంతో వ్యవహరించాము, దాని యొక్క పర్యవసానంగా పని జరుగుతుంది అని నిర్ణయించాం కాబట్టి జరిగింది. కానీ దీనివల్ల ఏం జరిగింది? కోపం వల్ల మన యొక్క నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి రెండూ దెబ్బతిన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఆలోచన చేస్తున్నాం, అంటే యాక్షన్ని డిసైడ్ చేస్తున్నాము. పర్యవసానం, కాన్సిక్వెన్స్ను కూడా మనమే డిసైడ్ చేస్తున్నాం. కాబట్టి మేము మంచి వాళ్ళమైనా మాకే కష్టాలు వస్తున్నాయంటే మనలోని మంచితనాన్ని మనం బయటికి తీసిన కష్టాలు వస్తాయి అని చెప్పి మనమే ఆలోచిస్తున్నాం కాబట్టి కష్టాలు వస్తున్నాయి. సో ఇక్కడ పరమాత్మ ఈ విద్యాలయం ద్వారా మన యొక్క ఆలోచన విధానాన్ని సరిదిద్దుకుని శ్రేష్టంగా చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇక్కడ మన కర్మల యొక్క గుహ్యగతి కూడా ఈ విద్యాలయంలో తెలియజేస్తారు. అది తెలియచేసినప్పుడు మనం మంచివాళ్ళమైతే కష్టాలు ఎందుకు వస్తున్నాయో కూడా మనకి ఈ సృష్టి చక్రము, కల్పవృక్షం అని చెప్పి ఇంకా వేరే పాఠాల్లో మనం తెలుసుకున్నప్పుడు దాన్ని ఏ రకంగా సరిదిద్దాలి అన్న విషయం కూడా మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ అధర్మ పరులదే నడుస్తుంది అన్న చోట మరి వాళ్ళు అధర్మం చేస్తున్నారు, అమాయక ప్రజలు బలైపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ భగవంతుడు కూర్చుని చేసేది ఏమీ లేదు. ఉదాహరణ, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని అనుకుందాం. మొట్టమొదటిసారి ఆ వ్యక్తి తప్పు చేశాడంటే అతనిలో ఉన్న బలహీనతలు, చెడు సంస్కారాల వల్ల చేస్తాడు. ఆ తర్వాత మనము దాన్ని ఆపాల్సింది పోయి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తారంటే, మీకంటే ఎదురుగా ఏవైనా దౌర్జన్యాలు, తప్పుడు పనులు గనక జరిగితే మీరు ఆపగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే వాటిని ఆపండి. ఒకవేళ ఆపలేకపోతే మీ యొక్క సంకల్ప బలాన్ని చేకూర్చొద్దు అంటాడు. సో ఈరోజు సమాజంలో కొంతమంది వ్యక్తుల్ని తీసుకుంటే వాళ్ళు తప్పు పనులు చేస్తే ఆపే శక్తి సామర్థ్యాలు లేక వాళ్ళే నెగ్గుతారు, వాళ్ళు ఎప్పుడూ ఇంతే, వాళ్ళదే నడుస్తుంది, వాళ్ళు ఏది చేసినా చెల్లుతుంది అని చెప్పి మన యొక్క సంకల్ప బలాన్ని చేకూర్చేసి వాళ్ళ యొక్క అధర్మంలో సంయోగం ఇచ్చాము సంకల్ప స్థాయిలో. సో సంకల్ప స్థాయిలో వాళ్ళకి వాళ్ళ యొక్క అధర్మానికి బలాన్ని చేకూర్చాం కాబట్టి మనము ఆ పాపంలో భాగస్థులం అయిపోయాం. అందుకే పరమాత్మ ఎప్పుడు సంకల్పాలు చేసేటప్పుడు అధర్మానికి మన యొక్క సంకల్ప బలాన్ని చేకూర్చొద్దంటారు. సో ఈరోజు మంచివాళ్ళు దుఃఖాన్ని అనుభవించడానికి కారణం కూడా అదే. సో మేము మంచివాళ్ళం కాబట్టి మాకే కష్టాలు ఉన్నాయి, తప్పుడు పనులు చేసేవాళ్ళు సుఖంగా ఉన్నారన్న సంకల్పం మనమే చేసాం. తప్పు చేసే వాళ్ళదే నడుస్తుంది, వాళ్ళకే ఓటమి లేదు అని అంటున్నామంటే మన యొక్క సంకల్ప బలాన్ని చేర్చి వాళ్ళు ఓటమి లేకుండా విజయాన్ని సాధించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎలాగూ చేస్తుంటే మన సంకల్ప బలాన్ని కూడా చేకూర్చేసాం. అందుకే ఈరోజు మనమంతా ఒక సమాజంగా, ఒక దేశంగా కొన్ని విషయాల్లో దుఃఖాన్ని అనుభవించడానికి కారణం కూడా అదే. సో ఇక్కడ పరమాత్మ ఏంటంటే ఈ విద్యాలయం ద్వారా మన జ్ఞాన యోగాలని నేర్పించి దాన్ని ఏ రకంగా ధారణ చేసి మన వైపు నుంచి మనము శ్రేష్ఠ స్థితికి చేరి ఆనందాన్ని అనుభవించి మన ద్వారా మనం ఏం సేవ చేయగలం. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పరమాత్మ మనస వాచ కర్మన, ముఖ్యంగా ప్రసంగాల ద్వారా అయితే దేన్ని మార్చలేము, మనం మార్చాలి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అంటే అది మన యొక్క ఆలోచన విధానము మనం ధారణ చేయాలి. సో విద్యాలయంలో మొత్తం సబ్జెక్ట్ అంతా చూస్తే స్వపరివర్తన సేవ. సో ఈ విధంగానే మనము సేవ కూడా చేయగలము. సేవ అంటే ఇవ్వడము. సో మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు మంచి ఆలోచనలు కూడా ఇవ్వాలి.
భక్తి మార్గంలో సాధారణంగా ఇవ్వడం అంటే ధనం ఇవ్వడము, స్థూలమైన కంటికి కనపడేవే ఇస్తూ పోతాం. జ్ఞాన మార్గం ఇది. జ్ఞాన మార్గంలో పరమాత్మ కంటికి కనపడని శాంతి, ప్రేమ, ఆ శ్రేష్ఠ ఆలోచనలు, స్వాంతన పలికే మాటలు, వీటి ద్వారా ఏ రకంగా సేవ చేయాలి, ముఖ్యంగా మనసా సేవ. మనసు అంటే ఆలోచన, సేవ అంటే ఇవ్వడం. ఇది ఏ రకంగా చేయాలి అన్నది కూడా ఈ విద్యాలయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకుని ధారణ చేయడం అన్నది పరమాత్మ తోడుగా ఉన్నారు కాబట్టి సాధ్యమే. కానీ మనం మళ్ళీ ఇలాంటి విషయానికి వచ్చేసరికి సమయం లేదు అని అంటాం. సో ఇక్కడ ఈ విద్యాలయంలో పరమాత్మ మీ దగ్గర సమయం అన్న ఖజానా ఉంది అంటారు. సో సమయం అన్న ఖజానా మన దగ్గర ఏ రకంగా ఉందా అన్నది కూడా ఈ విద్యాలయం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళాలంటే అసలు మన దగ్గర సమయం ఉందా లేదా అన్నది ఒకసారి చూద్దాము. సో ఒకసారి ఆలోచిస్తే రోజుకి 24 గంటలు ఉన్నాయి. ఈ గంటల్లో 8 గంటలు మనం నిద్రపోయినా 16 గంటలు మిగులుతాయి. ఈ 16 గంటల్లో ఒక 12 గంటలు మన ఉద్యోగము, వృత్తి, వ్యాపారము, సొంత పనులు ఇలాంటి వాటికి కూడా ఈ 12 గంటలు కేటాయిస్తే ఇంకో 4 గంటలు మిగులుతుంది. ఈ 4 గంటలు కూడా పరచింతన, మొబైల్, టీవీ ఇలాంటి విషయాల్లో కూడా మనం వాటిని ఇది చేసుకున్నా కానీ ఎంత కాదనుకున్నా ఒక 10 నిమిషాలన్న ఉంటుంది. సో ఇక్కడ మనలో మార్పు రావాలి అంటే కావలసిన సమయం ఎంత అంటే పరమాత్మ అయితే ఒక్క క్షణం అంటున్నాడు. భగవద్గీతలో క్షణంలో ముక్తి, జీవన్ముక్తి అన్నాడు. సో అది ఏ రకంగా సాధ్యమా అన్నది కూడా పరమాత్మ విద్యాలయం ద్వారా తెలియజేస్తారు. సో సమయం మన దగ్గర ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. సో ఈ విద్యాలయం ద్వారా ఏదైతే మనకి జ్ఞానాన్ని తెలియజేస్తారో ఈ జ్ఞానం అన్నది ఒక చోట కూర్చుని అభ్యాసం చేసేది కాదు. కర్మక్షేత్రంలో పరిస్థితులకు అనుసారంగా మనం దాన్ని వాడుతూ పోవాలి. సో ప్రత్యేకమైన టైం అంటూ కేటాయించాల్సిన అవసరం ఏం లేదు. ఏ నిమిషానికి ఆ నిమిషం దైవీ గుణాలన్నది మన ఆచరణలోకి తీసుకురాగలడమే ఈ విద్యాలయం యొక్క ముఖ్య లక్షణం కాబట్టి పరమాత్మ మనకి అది కూడా నేర్పిస్తారు. తర్వాత ఇక్కడ పరమాత్మ విషయానికి వచ్చేసరికి ఆయనను తెలుసుకోవాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాలేమో, ఉపవాసాలు ఉండాలేమో, ఇలాంటివన్నీ ఆలోచించుకుని కూడా కొంత మనం ఆయనకి దూరం అయిపోతూ ఉంటాం. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆహార నియమాలన్నవి పరమాత్మకి దగ్గర అవ్వడానికి పెట్టారే కానీ దూరం అవ్వడానికి కాదు. మనం పిల్లలకి ఏదైనా ఆహారాన్ని ఇచ్చేటప్పుడు శుద్ధమైన పౌష్టికాహారం ఇవ్వాలని అనుకుంటాం. అదేవిధంగా పరమాత్మ కూడా ఆహారాన్ని నాకు సమర్పించి, సో ఇంతకాలం మనము ఆహారం శుద్ధిగా ఉందా, పౌష్టికాహారం అనే ఆలోచించాము. మామూలుగా చిన్నపిల్లలు స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా బయట తినొద్దు, ఈగలు ఉంటాయి, ఆరోగ్యం పాడవుతుంది అని ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనము బయట తెలుసుకున్న విషయాలకి ఈ విద్యాలయంలో తెలుసుకునే కొత్త విషయం ఏంటంటే కంటికి కనపడని తమో ప్రధానమైన ఆలోచన తరంగాలు. అంటే మనం ఏవైతే చెడు సంకల్పాలు చేస్తూ ఉంటామో మన యొక్క ఆలోచనలు ప్రకృతి మీద కూడా వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనము ఆత్మ అన్న మొదటి లెసన్లో ఎలాగూ తెలుసుకున్నామో ఆలోచనలు ఏ రకంగా ప్రకృతి మీద ప్రభావం చూపిస్తాయని చెప్పి, అలా ఆలోచనల ప్రభావం చూపిస్తుంది కాబట్టి పరమాత్మకు సమర్పించినప్పుడు ఈ కంటికి కనపడని ఆలోచన తరంగాల యొక్క వైబ్రేషన్స్ని తీసేసి సతో ప్రధానమైన ఆలోచన తరంగాలు దాంట్లో నింపినప్పుడు అది సాత్విక ఆహారం అవుతుంది. సో శాకాహారం కాకుండా పరమాత్మ యొక్క దైవీ గుణాల యొక్క కిరణాలు, పరమాత్మ యొక్క శక్తి నిండితే అది సాత్విక ఆహారం అవుతుంది. సో ఈ విద్యాలయం ద్వారా ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకుని నీళ్లు తాగినా, ఆహారాన్ని స్వీకరించినా, ప్రతిదీ ఒక ఆలోచన చేసినా కానీ పరమాత్మని తలుచుకునే చెయ్యాలి. తర్వాత ఇక్కడ పరిస్థితులు వచ్చినప్పుడు పరమాత్మ ఏ రకంగా స్పందిస్తారన్న విషయంలో కూడా ఇంకొక కథ ద్వారా తెలుసుకుందాము. సో ఈ కథలో ఒక వ్యక్తి ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్తూ ఉంటాడు. సో ఈ వెళ్ళేటప్పుడు అకస్మాత్తుగా పెద్ద వర్షము, తుఫాను ఇవన్నీ మొదలవుతాయి. సో చీకటి పడే లోపలే తన ఊరికి చేరాలనుకుని ఆ వ్యక్తి నడుస్తూ ఆ నది దగ్గరికి వస్తాడు.
సో అతని ఊరు ఆ నదికి ఆవలి వైపున ఉంటుంది. సో ఆ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. దానిపై నుంచి ఏదైతే వంతెన ఉంటుందో ఆ వంతెన పైనుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆ వ్యక్తి తొందరగా చేరాలన్న ఆతృతలో గబగబా నడుస్తూ ఉంటాడు. ఆ నడిచేటప్పుడు అతను ఏదైతే ఆ వంతెన పైన తాళ్లతో కట్టిన వంతెనది. సో ఆ పట్టుకుని నడుస్తూ ఉంటే ఒక చోటికి వచ్చేసరికి మధ్యలో ఉన్నప్పుడు ఆ వంతెనకు సంబంధించిన తాళ్ళు తెగిపోవడం మొదలు పెడతాయి. ఆ విషయాన్ని అతను గమనించి ఇంకా ముందుకి ఒక అడుగు వేయలేకపోతాడు. ఇంకా అడుగు ముందుకు వేస్తే ఇంకా వంతెన తెగిపోతుంది. సో అందుకని వెంటనే పరమాత్మని పిలుస్తాడు, నన్ను వచ్చి కాపాడమని చెప్పి. సో వెంటనే పరమాత్మ వస్తారు, వచ్చి వంతెనకి అవతలి గట్టున కూర్చుని ఉంటారు. అప్పుడు ఈ వ్యక్తి వచ్చి నన్ను తీసుకువెళ్ళి అని ఎంత ప్రార్థించినా కానీ పరమాత్మ అవతలి గట్టునే ఉంటాడు. ఎన్నో రకాలుగా ప్రార్థిస్తాడు, అయినా కానీ పరమాత్మ అవతలి గట్టునే ఉంటే ఒక సమయంలో అతనికి కోపం కూడా వస్తుంది. పిలవగానే వచ్చావు కానీ అవతలి గట్టు పైన కూర్చుని చూడడం ఏంటి, అసలు నేను నమ్ముకుంటే ఇంకా నా పరిస్థితి ఇంతే అని చెప్పేసి పరమాత్మ మీద వేయవలసిన నిందలన్నీ వేసేసి, ఇంకా భగవంతుని నమ్ముకుంటే ఇంకా కాదు, గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఆయన వచ్చి చేసేదేముంది, ఊరికి అక్కడ కూర్చుని చూస్తున్నాడని చెప్పి పరమాత్మని నిందిస్తూ అడుగులు ముందుకేయడం మొదలు పెడతాడు. అడుగులు ముందుకు వేసి వంతెన చివరకు చేరిన తర్వాత చూస్తే ఎక్కడైతే ఆ వంతెన యొక్క తాడు తెగిపోతుందో ఆ తాడుని పట్టుకుని కూర్చుని ఉంటాడు పరమాత్మ. ఇంకా ఆ విషయాన్ని చూసేసరికి ఇంకా ఆ వ్యక్తికి కళ్ళ నీళ్లు ఆగవు. పరమాత్మ పైన నిందలు వేసినందుకు ఎంతో బాధపడతాడు, దుఃఖాన్ని అనుభవిస్తాడు, పరమాత్మను క్షమించమని అడుగుతాడు. సో ఇది ఈరోజు మన యొక్క స్థితి. సో భక్తిలో ఎన్నో పూజలు చేస్తాము, పరమాత్మని పిలుస్తాము, కష్టాలు వచ్చినప్పుడు ఆయన వస్తారు కూడా. కానీ ఆయన ఏ రకంగా మనకు సహాయం చేస్తారన్న విషయమే మనకు అనుభవంలోకి లేదు కాబట్టి అవగాహన లోపం వల్ల ఆయన మీద నిందలు వేస్తూ ఉంటాము. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన కష్టాలు వచ్చినప్పుడు పరమాత్మ వెంటనే స్పందిస్తారు. సో మనం పిలవడము, ఆయన రాకపోవడం అంటూ ఉండదు. కానీ ఆయన వచ్చి మనకు ఏ రకంగా సహాయపడతాడా అన్నదే మనం తెలుసుకుని దాన్ని ఆచరణలోకి తేవడానికి మన బుద్ధి ఆయన వైపు ఉండాలి. ఇప్పుడు ఈ ఆడియో వింటున్న వాళ్ళు ఈ ఆడియో వినకుండా వేరే దాని గురించి ఆలోచించడం కానీ వేరే పనులలో ఉంటే ఈ మాట్లాడేది ఏ రకంగా అయితే అర్థం కాదో ఇదే విషయాన్ని పరమాత్మ కూడా అన్వయిస్తే ఆయన వచ్చి మనకి ఏదైనా సంకల్ప స్థాయిలో ఏ రకంగా సహాయం చేయాలన్నా, శక్తిని నింపాలన్నా, జ్ఞానాన్ని ఇవ్వాలన్నా మన యొక్క ఆలోచనలు పరమాత్మ వైపు ఉంటేనే మనం ఆయన యొక్క శక్తిని, జ్ఞానాన్ని గ్రహించగలుగుతాం. తర్వాత భగవంతుడి పట్ల అన్నిటికన్నా పెద్ద అపోహ, ఆయన మీద పడే నిందలు ఎక్కువగా ప్రకృతి సంబంధించిన ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే పడుతూ ఉంటాయి. ఎక్కడైనా వరదలు కానీ, భూకంపాలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడి మీద పడే నిందలు ఈ ప్రపంచంలో ఎవ్వరి మీద ఉండవు. దీనికి కూడా మన అవగాహన లోపమే కారణము. పరమాత్మనే ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తాడు. ఆయన చేయకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది? మేము ఎన్నో పూజలు చేసినా కానీ పరమాత్మ మనల్ని కరుణించలేదు. తర్వాత పంటలు పండకపోవడము, వర్షాలు పడకపోవడము, పంటలు పండిన వరదల్లో కొట్టుకుపోవడము, వీటన్నిటికీ పరమాత్మనే కారణం అంటున్నాం. శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడైన తండ్రి ఈ రకంగా పిల్లలను దుఃఖపెడతాడా? ఒకవేళ పెట్టేవాడే అయితే భక్తి మార్గంలో ఎందుకైనా దుఃఖహర్త సుఖకర్త అన్నారు. ఒకవైపు పూజలు చేస్తున్నాము, ఇంకొక వైపు నిందలు కూడా వేస్తున్నాం. మంచి జరిగినప్పుడు మేమే చేసామంటున్నారు, చెడు జరిగినప్పుడు పరమాత్మే చేశాడంటున్నారు. సో ఈ ప్రకృతికి సంబంధించిన విషయంలో పరమాత్మ యొక్క పాత్ర ఏంటా అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క ఆలోచన విధానం యొక్క మొదటి ప్రభావం మనసు మీద, రెండవది శరీరం మీద, మూడవది సంబంధాల మీద, నాలుగవది ప్రకృతి మీద. సో ఈ ప్రకృతి మీద మన ఆలోచన ప్రభావం పడినప్పుడు మన ఆలోచనలు కనుక తమో ప్రధానంగా అంటే చెడు ఆలోచనలు,
రాక్షస స్వభావాల అసురీ సంస్కారాలతోటి గనక ఉదాహరణకి కామక్రోధ లోభమోహ అహంకారం, ఇందులో క్రోధాన్నే గనక తీసుకుంటే దీని యొక్క ప్రభావం ప్రకృతి మీద పడ్డప్పుడు ప్రకృతి కూడా మన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడైతే మనం శాంతితోటి వ్యవహరిస్తామో దాని యొక్క ప్రభావం ప్రకృతి మీద పడ్డప్పుడు ప్రకృతి కూడా సతో ప్రధానంగా ప్రవర్తిస్తుంది. సో ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. దీన్నే మనం మాట్లాడేటప్పుడు అధర్మం పెరిగిపోతే వర్షాలు పడవు, అధర్మం ధర్మ మార్గంలో ఉంటేనే వర్షాలు పడతాయని అంటారు. సో ఇక్కడ ఈ ప్రకృతి యొక్క సహజ గుణం ఏంటా అన్నది తెలుసుకుంటే ఇంతకు దాంట్లో పరమాత్మ పాత్ర ఎంతవరకు ఉంది, దీన్ని ఏ రకంగా సరిదిద్దాలన్న విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మన ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, ఆత్మ సతోప్రధానంగా ఉంటే ప్రకృతి సతోప్రధానంగా ప్రవర్తిస్తుంది. ఆత్మ తమో ప్రధానంగా ఉంటే ప్రకృతి కూడా మన పట్ల తమో ప్రధానంగానే వ్యవహరిస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రకృతి యొక్క తత్వాలైన పృథ్వీతత్వము, జలతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, ఆకాశతత్వము, ఈ యొక్క తత్వాల గురించి తెలుసుకుంటే పరమాత్మ మీద ఉన్న అపోహలు తొలగిపోతాయి. నిందలు వేయడం మానేసినప్పుడు, ఆయనకి దగ్గరైనప్పుడు మన ఆత్మ సతోప్రధానంగా అయితే ఇదే ప్రకృతి మన పట్ల సతోప్రధానంగా ప్రవర్తిస్తుంది. ఆ ప్రకృతి వల్ల మనం ఏ సుఖాన్నైతే అనుభవించాలో అది కూడా మనకి అనుభవంలోకి వస్తుంది. సో ఇక్కడ మొట్టమొదటిది పృథ్వీతత్వము, దీన్నే మనం భూమి అని చెప్పి అంటాము. సో ఈ తత్వం యొక్క గుణం ఏంటంటే ఇవ్వడం. సో భూమిని గనక తీసుకుంటే అది ప్రతిదీ మనకి ఇస్తూ ఉంటుంది. అంటే ఆహారం కానీ ఖనిజాలు, దీనివల్ల మనము ఈ కార్లు కానీ ఫ్యాక్టరీలు, ఇవి మెటల్కి సంబంధించినవి అయితే మనకు కావాల్సిన వస్తువులు, ఇవన్నీ ఖనిజాలు, ఇవన్నీ మనకి భూమి ద్వారానే వస్తాయి. అంటే భూమి అన్న తత్వంలో దానగుణం ఉంది. ఎప్పుడైతే మనలో ఈ దానగుణం ఉంటుందో ఈ ప్రకృతి, అంటే ఈ ప్రకృతి తత్వాల్లోని పృథ్వీ తత్వం మనకి అనుకూలంగా స్పందిస్తుంది. సో ఇక్కడ దానగుణం అనగానే మళ్ళీ కంటికి కనపడేవి ఎలాగూ దానం చేస్తామంటే ధనము, ఆహారము, వస్తువులు ఏవైనా చేయొచ్చు. అది కాకుండా ముఖ్యంగా పరమాత్మ ఈ విద్యాలయం ద్వారా కంటికి కనపడని ఏ రకంగా దానం చేయాలో కూడా మనకు నేర్పిస్తారు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం అర్థం చేసుకునేటప్పుడు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు శ్రేష్ఠ సంకల్పాలు, వాళ్లకు శాంతిని కలిగించే మాటలు కానీ, ఆలోచనలు కానీ, ధైర్యాన్ని చెప్పే మాటలు కానీ, ఇలాంటివి గనక మనం ఇస్తూ పోతే ఇది దానం గుణం కిందికి వస్తుంది. సో ఈ గుణం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఈ గుణం మనలో ఉంటుందో అప్పుడు ప్రకృతి అనుకూలంగా స్పందిస్తుంది. ఈ గుణం అన్నది లేనప్పుడు ఇదే తత్వము ప్రతికూలంగా స్పందించినప్పుడు చేసుకున్న పాపాన్ని బట్టి ఈ భూకంపాల్లో పోతూ ఉంటారు. అంటే మనం చేసుకున్న కర్మల్ని బట్టి ఈ పృథ్వీతత్వము అనుకూలంగా స్పందిస్తుంది, ప్రతికూలంగా కూడా స్పందిస్తుంది. సో అనుకూలంగా స్పందించాలన్నా ప్రతికూలంగా స్పందించాలన్నా ఇది మనం చేసుకున్న కర్మల్లోనే ఉంటుంది. అందుకే పరమాత్మ ఎప్పుడైనా కానీ శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్ఠ వాక్కు, శ్రేష్ఠ కర్మలు ఇవన్నీ ఇస్తూ పోవాలి అంటారు. సో మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వచ్చినప్పుడు అది మనకి డబుల్ అవుతుంది. కాబట్టి నిరంతరం ఇచ్చే గుణం. సో ఇవ్వడం అన్నది ధనం అన్న విషయానికి పరిమితం చేయొద్దు. పరమాత్మ చెప్పినట్టు మనసా సేవ, వాచా సేవ, కర్మనా సేవ, ఈ 3 రకాలుగా సేవ అంటే ఇవ్వడం. అలా ఇస్తూ పోతుంటే ఆ శాంతి, సంతోషము, తృప్తి అనుభవంలోకి వస్తుంది. ఈ తత్వం కూడా మనకి అనుకూలంగా స్పందిస్తుంది. ఆ తర్వాత మనకి భూకంపాల వల్ల నష్టాలు వస్తాయేమో, భూమి తత్వం ద్వారా ఏమైనా నష్టాలు జరుగుతాయని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత రెండవ తత్వము జలతత్వం. సో ఈ జలతత్వం యొక్క గుణం ఏంటంటే శీతలత మరియు ప్రవహించుట. సో ఇక్కడ నదిని గనక ఉదాహరణగా తీసుకుంటే అది ప్రవహించేటప్పుడు ఏం చేస్తుందంటే తన దారిలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సస్యశ్యామలం చేస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. అంతేగాని ఆ నది వెళ్ళేటప్పుడు దాని దారిలో ఉన్న ఈ కొండలు కానీ, గుట్టలు కానీ ఇవేవైనా అడ్డు వస్తే అక్కడ ఆగిపోవడం అంటూ ఉండదు. ఏవైనా చిన్న చిన్న రాళ్ళు కానీ అలిస్తే వాటిని దాటుకుని మరీ వెళ్తూ ఉంటుంది.
ఏవైనా కొండలు గుట్టలు అడ్డుగా వస్తే అక్కడ ఆగిపోవడం కానీ, ఇంకా అక్కడితో తన ప్రయాణాన్ని ఆపేయడం కానీ ఇవి ఏదీ చెయ్యదు. అదేవిధంగా మనం కూడా ఈ జలతత్వంలోని యొక్క శీతలత ప్రవహించటం అన్న ఈ గుణాన్ని మనం గనక అలవర్చుకుంటే ఈ జలతత్వం అన్నది మనకి అనుకూలంగా స్పందిస్తుంది. అంటే నిరంతరము శీతలత అంటే శాంతి అన్న దైవీ గుణాన్ని ధారణ చేయాలి. సో ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో శాంతి అన్న దైవీ గుణాన్ని ధారణ చేయడానికి పరమాత్మ నుంచి శక్తిని గనక తీసుకుంటే అది ధారణ చేయడం అన్నది సహజమైపోతుంది. లేకపోతే మళ్ళీ నేను శాంతితోటి వ్యవహరిస్తే అందరూ నన్ను లోకువ చేస్తారేమో అని చెప్పి ఏవైతే తక్కువ స్థాయి ఆలోచనలు చేస్తూ పోతామో, ఇక్కడ పరమాత్మ చెప్పే ఈ జ్ఞానం ద్వారా మన యొక్క ఆలోచన విధానం శ్రేష్టంగా అవుతుంది. కాబట్టి శాంతి అన్న దైవీ గుణాన్ని ధారణ చేయగలుగుతాము. అది ధారణ చేసిన తర్వాత నది యొక్క గుణం ఏంటంటే ప్రవహించటం. సో ఎక్కడ మన జీవితంలో ఈ కొండలు గుట్టలు రాళ్ళన్న సమస్యలు వచ్చినా ఆగిపోకుండా, వాటితోటి గొడవ పడకుండా, నీళ్లు తనని తను ఎలా మలుచుకుంటూ అయితే వెళుతుందో అదే రకంగా మనం కూడా శీతలంగా మన యొక్క రూపాన్ని, మన యొక్క సంస్కారాలని మలుచుకుంటూ కొండలు గుట్టలు ఇవన్నీ దాటుకుంటూ చివరగా సముద్రాన్ని చేరడం అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానంలో పరమాత్మని చేరడం అంటాడు. అంటే ఇవన్నీ మన యొక్క ఈ జ్ఞాన మార్గంలో అవరోధాలు. ఈ గొడవలు పెట్టుకోవడము, కఠినంగా మాట్లాడడము, పరుల గురించి ఆలోచించడము, వ్యక్తులు ఆగిపోమ్మన్నారని చెప్పి ఆగిపోవడం. సో ఎప్పుడైతే ఈ పరమాత్మకి మనం దగ్గర అవుతామో అప్పుడే మన జీవితంలో ఆ భద్రత, శాంతి, ఆ యొక్క ఆనందం అన్నది ఇవన్నీ మనకి అనుభవంలోకి వస్తాయి. ముఖ్యంగా పరమాత్మ యొక్క తోడు. ఇది అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆధ్యాత్మికత అంటే భగవంతుణ్ణి చేరడం కాదు, ఆయన చెయ్యి పట్టుకుని నడవడం అన్న విషయం మనకే అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ మన జీవనయాత్రలో ఇంకా మనము పరమాత్మ ఇద్దరం కలిసి ఆ ఆత్మిక యాత్ర అన్నది ఏదైతే ఉందో అది స్వయాన చేస్తేనే ఆ యాత్రలో ఉన్న సంతోషం అన్నది అనుభవంలోకి వస్తుంది. తర్వాత మూడవ తత్వము వాయుతత్వం. దీన్నే మనం గాలి అని కూడా అంటూ ఉంటాము. సో ఈ యొక్క తత్వం మనకి అనుకూలంగా వెళ్ళాలి అంటే మనలో ఉన్న అహంకారాన్ని వదిలేసేయాలి. ఈ అహంకారం అంటే నేను అన్న భావన. సో ఇక్కడ నేను అన్నది దేహము కాదు, నేను అన్నది ఆత్మ. ఈ ఆధ్యాత్మికంగా ఈ జ్ఞాన మార్గంలో పరమాత్మ ఈ అహంకారాన్ని వదిలేయడానికి నేను అన్నదాన్ని నీది అని అనుకోమంటారు. సో దీన్ని ఆచరణల స్థాయిలోకి ఏ రకంగా తీసుకొస్తామంటే, మనం ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశం చేస్తాము, తర్వాత వాస్తు సరిగ్గా ఉందని చూస్తాము. సో ఇవన్నీ మనం చేయడానికి కారణం మనం సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇవేవి సరిగ్గా లేకపోతే ఇంటి యజమానికి ఏమైనా సమస్యలు రావచ్చు, ఇంటి యజమానికి ఏమైనా అరిష్టము అన్న పదాలు వాడతారు. కానీ సాధారణంగా ఇవి అన్ని వాస్తు ప్రకారం ఉండకపోయినా, పూజ పునస్కారాలు ఇవి చేయకపోయినా ఇంటి యజమాని ఏమైనా అరిష్టం అంటే చనిపోయే అవకాశాలు ఉండొచ్చు అని ఇలాంతా ఆలోచిస్తూ పోతాం. సో ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే నాది అన్న భావనని నీదిగా మార్చండి అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఉన్నవన్నీ పరమాత్మని ఎప్పుడైతే సమర్పణ అంటే బుద్ధి ద్వారా వస్త్రాలు మార్చడం కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలో మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటికి యజమాని ఎవరు అంటే నేను అని కాకుండా పరమాత్మ అని చెప్పి అనుకుంటాం. సో ఇక్కడ మన ఆత్మ అన్న మొదటి లెసన్లో కానీ రెండవ లెసన్లో కానీ మనం ఆత్మ అయితే మన ఆత్మకు తండ్రి పరమాత్మ, ఇదే జీవిత సత్యము, దాన్ని ఇప్పుడే తెలుసుకున్నాము. సో మన ఇంటికి యజమాని ఎవరంటే కూడా శివ పరమాత్మనే. సో ఇప్పుడు ఆ ఇంట్లో కనుక వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంటి యజమాని అయిన పరమాత్మకే అవన్నీ వర్తింపచేస్తాయి. కాబట్టి మనము సురక్షితంగా ఉంటాము, మనలోని అహంకారం అన్నది కూడా అణిగిపోతుంది. లేకపోతే నేను నాది, నేను అన్న చోట అహంకారం వస్తుంది, నాది అన్న చోట దాని మీద మోహం అన్నది పెరిగిపోయి ఇక్కడి నుంచే పోగొట్టుకుంటామేమో అన్న భయం కూడా మనకు అక్కడే మొదలవుతోంది. సో ఇక్కడ పరమాత్మ ఏమంటారంటే ఎప్పుడైతే మీలోని అహంకారాన్ని వదిలేస్తారో, సో ఈ అహంకారాన్ని ఎలా వదలాలన్నది కూడా రాజయోగం ద్వారా సాధ్యము.
జ్ఞానం ద్వారా కూడా తెలుసుకుంటాము. సో రాబోయే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత పరమాత్మ ఏదైతే రోజు జ్ఞాన మురళిని వినిపిస్తారో ఆ జ్ఞానాన్ని రోజు వింటూ ఉంటే, ధారణ చేస్తూ ఉంటే ఈ అహంకారం అన్నది సరళంగా సహజంగానే వదిలిపోతుంది. సో ఎప్పుడైతే ఈ అహంకారాన్ని అన్నది వదిలేస్తామో అప్పుడు మనం తేలిగ్గా అయిపోతాం. సో ఈ తేలికతనం అన్నది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ వాయుతత్వం అన్నది మనకి అనుకూలంగా స్పందిస్తుంది. సో ఇది వాయుతత్వం గురించి. తర్వాత అగ్నితత్వం. సో ఈ అగ్నితత్వం యొక్క గుణం ఏంటంటే పరివర్తన చేయడం. సో ఏదైనా వస్తువుని ఉదాహరణకు ఒక కాగితాన్ని గనక అగ్నిలో గనక వేసేస్తే అది పూర్తిగా కాలిపోయి దాని యొక్క రూపమే మారిపోతుంది. సో అదే విధంగా ఇక్కడ మనలో ఉన్న కామ క్రోధ లోభమోహ అహంకారం అన్న ఈ యొక్క వికారాలని గనక అగ్నిలో వేసేయడము. సో ఇక్కడ అగ్నిలో వేసేయడం అంటే స్థూలమైన అగ్ని కాదు, పరమాత్మని తలుచుకున్న యోగాగ్నిలో గనక వేసేస్తే, పరివర్తన చెందితే అప్పుడు ఈ అగ్నితత్వం అన్నది మనకి అనుకూలంగా స్పందిస్తుంది. సో ఇక్కడ ఈ పరివర్తన చెందే గుణం మనలో గనక లేకపోతే ఈ అగ్నితత్వం అన్నది ప్రతికూలంగా స్పందిస్తుంది. సో ఎప్పటికప్పుడు అంటే మనలో కామక్రోధ లోభమోహ అహంకారం ఉన్నాయన్న విషయాన్ని ముందు మనం గుర్తించాలి. అంతేగాని అవతల వాళ్ళు కోపాన్ని తెప్పించారు కాబట్టి నేను తెచ్చుకున్నాను అంటే అది మనలో ఉంది కాబట్టే బయటకు వచ్చింది. లోపల ఏది ఉంటే అదే బయటకు వస్తుంది అంటారు. సో నాలో ఉంది కాబట్టి అవతల వాళ్ళు ఇన్స్టిగేట్ చేసినప్పుడు రెచ్చగొట్టినప్పుడు బయటకు వచ్చింది. ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకుని యోగాన్ని అభ్యాసం చేసి ఆత్మజ్ఞానంలో ఆత్మ యొక్క స్వధర్మాన్ని తెలుసుకున్న తర్వాత మనలో శాంతి అన్న దైవీ గుణం కనుక నిండుగా ఉంటే అది ఎంత బయటికి కోపాన్ని తీయాలన్నా తీయలేము, ఎందుకంటే లోపల లేదు కాబట్టి. సో అదేవిధంగా ఇక్కడ ముందు మనలో ఏమున్నాయన్న విషయాన్ని మనం గుర్తించి దాన్ని పరమాత్మని తలుచుకుని ఆ యోగాగ్నిలో ఎప్పుడైతే వేసేస్తామో, పరివర్తన చెందుతామో అప్పుడు ఈ అగ్నితత్వం అన్నది మనకి అనుకూలంగా స్పందిస్తుంది. తర్వాత ఆకాశతత్వం. సాధారణంగా ఆకాశతత్వం గురించి మనం ఎక్కువగా ఆలోచించము, కానీ ఇక్కడగా అది ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. మనం చేసే ఆలోచనలు ఒకరి నుంచి ఒకరికి, తర్వాత మనం చేసే సంకల్పాల యొక్క ప్రతిఫలం మళ్ళీ మనకు తిరిగి రావడం అన్నది ఈ ఆకాశతత్వం ద్వారానే జరుగుతుంది. సో దీని యొక్క తత్వము విశాలంగా ప్రశాంతంగా నీలిరంగుకు అందంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ విద్యాలయం ద్వారా పరమాత్మ మన ఆలోచన విధానాన్ని కూడా విశాలంగా ప్రశాంతంగా ఎలా పెట్టుకోవాలి, ఏ రకంగా ఆలోచన విధానం, ఇప్పుడు ఏదైతే మనము చెడు ఆలోచనలు సహజంగా చేస్తున్నామో అదేవిధంగా శ్రేష్ఠ సంకల్పాలు ఏ రకంగా సహజంగా చేయాలా అన్నది మనకి ఇక్కడ నేర్పిస్తారు. మనం ఏ సంకల్పాలు చేస్తే అవే మనకి తిరిగి వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రకృతి యొక్క ఈ పంచతత్వాల గురించి ఇప్పుడు అవగాహన ఏర్పడింది కాబట్టి మనం ఏది చేసినా అదే మనకు తిరిగి వస్తుంది. ముఖ్యంగా ఈ ఆకాశతత్వం యొక్క పాత్ర ఎక్కువగా ఉంది. అందుకే ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఉదాహరణ క్రోధాన్ని ఎక్కువ వాడామంటే ఖచ్చితంగా ప్రకృతి కూడా క్రూరత్వంతోనే ప్రవర్తిస్తుంది. వర్షాలు పడకపోవడము, భూకంపాలు రావడము, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క దైవీ గుణాలు మనలోకి లేనప్పుడే. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొంతమంది దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, చాలామంది అనుభవించట్లేదు. సో దుఃఖాన్ని అనుభవించే వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారు, అనుభవించని వాళ్ళు ఎందుకు అనుభవించట్లేదంటే వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టే. సో ఇప్పుడు ఇంత లోతుగా తెలుసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని జ్ఞానాన్ని తెలుసుకుని యోగం ద్వారా యోగం ద్వారా ఆత్మని గనక పవిత్రంగా చేస్తే ఈ ప్రకృతి ద్వారా మనకి ఏ సమస్యలు కూడా రావు. తర్వాత చివరగా పరమాత్మ గురించి మళ్ళీ చివరగా చెప్పేది ఏంటంటే పరమాత్మ అవతరించే ఉన్నారు. సో అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేస్తున్నారు. సో పరమాత్మ ఏ రకంగా చేస్తారా అన్నదే ఈ విద్యాలయంలో మనం తెలుసుకునే అద్భుతమైన విషయము. కాబట్టి ఏదైతే శాంతితోటి వ్యవహరించమంటున్నారో, దైవీ గుణాలు ధారణ చేయమంటున్నారో అవన్నీ సహజంగా చేయడం అన్నది ఈ విద్యాలయంలో
నేరుగా పరమాత్మ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుని శక్తిని తీసుకుంటే మనకి సాధ్యమవుతుంది. సో ఇవాళ ఈ 2వ లెసన్ అయిపోయింది. సో ఈ పాఠం విన్న తర్వాత పరమాత్మ పట్ల అపోహలన్నవి తొలగిపోయాయని అనుకుంటున్నాము. సో అందరూ పరమాత్మని ప్రేమించి ఆయనకి దగ్గర అవ్వాలన్నదే మా ఉద్దేశము. పరమాత్మకు సంబంధించి ఏమైనా ఇంకా సందేహాలున్నా, అపోహలున్నా, ఏమైనా ప్రశ్నలున్నా కానీ నన్ను సంప్రదించగలరు. నా పేరు మంజుల. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ వాట్సాప్ నంబర్కి మెసేజ్ కానీ వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ మీ సందేహాలను పంపగలరు. దానికి మేము ఖచ్చితంగా సమాధానాలు ఇస్తాము. మా ఉద్దేశమే అందరూ పరమాత్మ పట్ల అపోహలు తొలగించుకుని ప్రేమించడమే కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కానీ ఈ వాట్సాప్ నంబర్కి పంపగలరు. ఓకే.